ఇంటావిడ వెనక గది కూడా ఖాళీ చేసిచ్చింది. దాంట్లో వంట సామాన్లు సర్దుతూ కప్పువంక దిగులుగా చూసింది కవిత. ఏంటి కవి? ఆనంద్ సరుకులు తీసుకునొచ్చాడు. ఈ గది కప్పు ఎప్పుడు కూలుతుందోనని భయంగా ఉందండి అంది. బావుంది నీ అనుమానం. పాత సామాన్లు పెట్టి అలా ఉంది. వాడితే 4 రోజుల్లో వాసయోగ్యమవుతుంది. ఏమో బాబు, ఈ పాటిదానికి 30 రూపాయలు పెంచింది అంది. మనసు కలిసిన మనిషి కష్టసుఖానికుంది. మనకు ముందు గది చాలు అన్నాడు. పదండి భోంచేద్దురుగాని. అతను కాళ్ళు కడుకునొచ్చాడు. పీటకు బదులు చిన్న బల్లుంది. అక్కడన్నీ పెట్టున్నాయి. ఇదేంటి? మీరు బల్ల మీద భోజనం చేస్తారు. 2 రోజులుగా మీ అవస్థ గమనించాను అంది. అతని కొడ్డించింది. నీకేది? నేను తర్వాత తింటాను. ఆమె జడపట్టి లాగాడు. వచ్చి అతని ఒడిలో పడింది. మన జీవితమే ఓ యుగళగీతి కావాలి డియర్. ఏ పని ఒంటరిగా చేసినా అసంపూర్ణంగా ఉంటుంది అంది ఆర్మోడుపు కన్నులతో చూస్తూ. ఇద్దరూ భోజనం ముగించారు. అతను కాలేజీకి తయారవుతున్నాడు. కాస్త ఇబ్బందిగానే ఉంది. ఒంటి మీద గుడ్డలు కాక యువజ్యోతి వాళ్లు ఒక జత బహుకరించారు. అది బయట పెడితే కవిత బాధపడుతుందని మైలుగా ఉన్న గుడ్డలే వేసుకున్నాడు. మరో జత ఉతికి ఆరేసింది. మీ బట్టలు మాసిపోయాయి. ఈరోజు ఒక్కరోజేగా. ఆనందబాబు సూట్ కేసు మోసుకుని పేరయ్య వచ్చాడు. నాన్న ఎలా ఉన్నారు పేరయ్య? ఆయనకేమయ్యా, బాగానే ఉన్నారు. అమ్మగారు అన్నకు జబ్బట ఊరు వెళ్లారు అన్నాడు పెట్టి కింద పెట్టి. ఇదేమిట్రా? మీ బట్టలయ్యా, అమ్మగారు చూస్తే పాత్రల వాళ్లకు వేస్తుంది అన్నాడు. వాటిని చూస్తుంటే తనిల్లు తన వారిని చూసినట్టే ఉంది. వివాహం కాగానే నమస్కరించాలని వెళితే తండ్రి కాస్త మెత్తబడ్డాడు. గెటౌట్ అంటాడనుకున్నాడు. కానీ అదే పాతపాట వల్లించాడు. అడ్డాలనాడు బిడ్డలు గాని గెడ్డాలనాడు బిడ్డలా? నాన్న, గీత అక్క కావడమే కవిత తప్ప క్యాబరే డాన్సర్లంతా వ్యభిచారులని ఎందుకు అనుకుంటావు? అదో కళ. ఇంట్లోకి వెళ్ళు అనేవాడే. నువ్వు సమర్థించేదంతా కళే నాయనా. రేపాయన బజారు పడుతుంటే మొన్న సూర్యరావు ఉమ్మేసినట్టు జనం ముఖాన్ని ఉమ్మేస్తానే గాని తెలిసి రాదు. అడుగున పడిపోయిన అవమానం నేనున్నానంటూ బుసలు కొట్టింది రంగారావు హృదయంలో. చిచ్చి, మళ్ళీ ఎందుకొచ్చావు? వెళ్ళిపో. అతను లేచి గదిలోకి వెళ్ళిపోయాడు. పిన్ని, నువ్వు మెత్తని కత్తివి. ఒక్కసారి నీ క్లబ్బు స్నేహితురాల గురించి ఆలోచించు. పెద్దింటివారమని గొప్పవారమని సంతోషిస్తారు. వాళ్ళంతా వ్యభిచారుల కన్నా హీనమైన వారు. షటప్. పదండి. భయంగా ఆనంద్ చేయి పట్టుకుంది కవిత. ఇద్దరూ వెనుతిరిగొచ్చారు. ఆనంద్ చిన్ననాటి నుండి తనకు పిన్నికి జరిగిన అన్యాయం, ఆడంబరం తలుచుకుంటే ఆ ఇంటి మీద తండ్రి మీద కోపం వచ్చింది. ఆనాడు తర్వాత పేరయ్యను మొదటిసారిగా చూస్తున్నాడు. అతనికి కాఫీ కల్పించింది కవిత. రాజమ్మ ఇక్కడికి రావాలనేమో అడగమందయ్యా. వద్దు పీర్, అక్కడ ఆయన్ను చూసుకోవాలి. మీరిద్దరూ లేకపోతే పిన్ని చూస్తుందా? పెద్దయ్య కోసమే ఉండాలి మరి. ఇంటి కబుర్లు చేరవేసి వెళ్ళిపోయాడు. కవిత ఇస్త్రీ బట్టలు తీసిచ్చింది. అతను బట్టలు వేసుకుని తయారై బయటకు వెళుతూ ఏదో పనున్నట్టొచ్చి కవితను దగ్గరగా తీసుకుని నుదురు పెదవులు గాఢంగా చుమ్మించాడు. అయ్యో, తలుపు తీసుంది. ఇంటివారి పిన్ని చూస్తే ఇన్స్పిరేషన్ పొందుతుంది. ఇది నా జన్మహక్కోయ్. స్నేహితులతో హస్కు కొడుతూ అక్కడ ఆలస్యం చేస్తే అలిగి కూర్చోవడం నా జన్మహక్కు అంది. నలుగురు కలిసినప్పుడు మాట్లాడక పరిగెత్తుకొస్తే పెళ్ళానికి భయపడుతున్నాడు రోయ్ అంటారందరూ. అనుకోని అంత ధైర్యం ఉంటే వచ్చేస్తాను. అతను వెళ్ళిపోయాడు. ఇల్లంతా సర్ది కూర్చుంది. శేషు గుర్తుకొచ్చాడు. ఆస్టిమలైటిస్తో తీసుకున్నాడు. తనే సరైన వైద్యం చేయించలేకపోయింది. అది సెప్టిసీమాలోకి దింపింది. ప్రాణం తీసింది. అక్కా, తలెత్తి చూసింది. గీత నిలబడింది. రాగీత నిర్వికారంగా పిలిచింది. క్షమించక్క, నా పిలుపు వల్ల నీ జీవితం అలకలలు మోతుందనుకోలేదు. నువ్వు పాడ్డానికి వచ్చావనే పిలిచాను. గీత కన్నీటితో అర్థించింది. ఎన్నాళ్ళం దాస్తాం? జరగవలసింది జరిగిపోయింది. ఆనందగారుంటే అతనికి నమస్కరించి పోదామనుకున్నాను. రేపు సాయంత్రం వెళ్ళిపోతున్నానే. ఎక్కడికి గీత? బొంబాయి వెళుతున్నాను. ఇక్కడుంటే ఏదో ఓ సందర్భంలో తటస్థపడతాను. అది నీ జీవితానికి మచ్చవుతుంది. గీత చెల్లెలి చేయి పట్టుకుంది. మాటలు గొంతుకు అడ్డం పడినట్టయ్యాయి. నాకు నువ్వు, నేను నీకు మిగిలాం. నిన్ను తిట్టిందైనా ఈ సమాజం కోసం చెల్లి. చెడిపోయిన ఆడవాళ్లు మనం పవిత్రంగా ఉన్నామన్న నమ్మరే. నమ్ముతారక్క, నమ్ముతారు. ఎప్పుడో తెలుసా? మన దగ్గర డబ్బుంటే నమ్ముతారు. ఆ డబ్బు సంపాదిస్తానక్క. నా మనసు మారితే నేను ఎవరినైనా కావాలనుకుంటే నీకు చెప్పే. గీత బాధగా చూసింది. అవునక్క, విలువలు సాంప్రదాయాలు డబ్బుతో మారుతుంటాయి. చెల్లెలికి అన్నం వండి పెట్టింది. గీత వద్దని అనలేదు. వారానికో ఉత్తరం రాస్తానని వెళ్ళిపోయింది. వెళుతూ మళ్ళీ అడిగింది. అక్క, ఆనందగారి తండ్రితో ఒకసారి మాట్లాడినా? వద్దు గీత, అదింకా తలనొప్పి కలిగిస్తుంది. ఇలాంటి సమస్యలు కాలమే పరిష్కరించాలి. అక్క జాగ్రత్త. వెళ్ళిపోయింది గీత.
అలాగే నిల్చుంది కవిత. కవిత, ఒకసారి ఇలా వస్తావా? కమలమ్మ పిలిచింది. ఏంటి పిన్ని? ఆవిడ వాటాలోకి వెళ్ళింది. ఇదిగో ఈవిడ మా చిన్నాడు పడుచు, ఉద్యోగం చేస్తుంది. ఈ ఊరొచ్చింది, ట్రాన్స్ఫర్ అయ్యి అప్పుడప్పుడు కనిపించు. అలాగే పిన్ని. నమస్తే. నమస్తే. ఆవిడ్ని పిన్ని అంటున్నావు, ఆవిడ ఆడపడుచును, నన్ను అత్త అంటావా? అబ్బే, అంత త్వరగా వరస స్నేహం కలవనీయండి. అమ్మ నాన్న లేని మమ్మల్ని ఆదుకున్నారు కాబట్టి ఆప్యాయతతో పిన్ని అంటాను, అంతే. అదే, నేను చాలా చిన్నదాన్ని, అత్త అక్క అంటే ఎలాగో ఉంటుంది. ఏ డిపార్ట్మెంటు? ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు. నాకున్న సర్వీస్ ఎవడుకుంది? ఈ పాటికి జాయింట్ సెక్రటరీ కావలసిన మాట. పాపమని మెల్లగా అంటావేం? దరిద్రపు ముండకొడుకులు. సీనియారిటీ అర్హత ఏదీ చూడరు. నా సర్వీస్కున్నంత వయసు లేని ముండకొడుకులంతా గొప్ప పదవుల్లో ఉన్నారు. కవిత నవ్వు ఆపుకోవడానికని దగ్గుసాకు చేసుకుని బయటకొచ్చింది. చిన్నగా కనిపించాలని జడవేసుకున్న ముఖంలో ముడతలు, చెంపల దగ్గర నెరిసిన వెంట్రుకలు ఆమె వయసును దాచలేకపోతున్నాయి. యువజ్యోతి సాంస్కృతిక సంఘం ప్రెసిడెంట్ గోపాలరావు వచ్చాడు. నమస్తే, రండి. చూడమ్మా కవిత, నాకట్టే సమయం లేదు. మా అబ్బాయి రెడ్డిపల్లెలో అపాయింట్ అయ్యాడు. అక్కడ కల్చరల్ ఆర్గనైజేషన్ పెట్టాడు. మొదటి కార్యక్రమం మీ పాటలతో పెట్టాలనుంది. కవిత అండ్ పార్టీ పాట కచేరీ అంటాను, మ్యూజికల్ నైట్ అంటాం. నిజమే, నేనంటే ఇంట్లో ఉండేదాన్ని, ఆయన ఏమంటారో. ఆయన అంగీకరించారు. మా అబ్బాయి పెద్ద ఎత్తున చేస్తున్నాడు. ఎస్పీ బాబు, సినీతార చంద్ర, మాటిని ఐడల్ మహేంద్ర వస్తున్నారు. సరే, అలాగే కానివ్వండి అంది. శనివారం 4 గంటలకు అందరం ఓ 10 కార్లలో టూరిస్ట్ నుండి బయలుదేరి 5 వరకు చేరుకుంటాం అన్నాడు. మంచిది. మీరు ఎలైట్ కావాలని మా వాడి ఆకాంక్ష. 9 వాద్యాలు పెడుతున్నాడు. థ్యాంక్స్. అతను వెళ్ళిపోయాడు. సాయంత్రం వరకు బోరుగా గడిపింది. ఆమె మల్లెలు కోసి మాల కడుతోంది. ఆనంద్ వచ్చి అలసటగా చాప మీద పడుకున్నాడు. ఆమె తొడపై తల పెట్టాడు. కాఫీ. నేను సత్యసాయిబాబుని అనుకున్నారా కూర్చున్న దగ్గర వస్తువులు సాధించడానికి? నా సగభాగానివి అన్నాడు. దూరంగా మంచం మీదున్న దిండు చేయి చాచి అందుకొని అతని తల కింద పెట్టింది. లేచి కాఫీ తెచ్చింది. గోపాలరావు వచ్చారు. మనకు చేంజ్గా కూడా ఉంటుంది, థ్రిల్లింగ్గా ఉంటుంది. ఈసారి నా పాట నీ నోట పలకాల శిలక పాడుదాం. నా మాట నీ నోట అనరాదు డియర్. కాఫీ సిప్ చేస్తూ నవ్వాడు. అతని దగ్గరగా కూర్చుంది సంకోచిస్తూ. ఏమైనా చెప్పాలా కవి? తలాడించింది. సంకోచం దేనికి? గీతొచ్చింది, విషయమంతా చెప్పింది. సారీ డియర్, రేపు మనం వెళ్ళి కలుద్దాం. థ్యాంక్ యూ అంది అతని చేతిని గిల్లుతూ. మై గాడ్, థ్యాంక్స్ ఇలా చెబితే బాగుపడ్డట్టే అన్నాడు చేయి రాసుకుంటూ. నాకు చాలా ఆనందంగా ఉందండి. గీతను క్షమిస్తారనుకోలేదు. తానేం తప్పు చేసింది లోకం దృష్టిలో? హలో. ఇద్దరూ ఉలిక్కిపడి దూరం జరిగి కూర్చున్నారు. ఇంటావిడ ఆడపడుచు. మీరు మిస్టర్ ఆనంద్ అనుకుంటాను. నా పేరు సాంబవి. ఇందాక మీ ఆవిడతో మాట్లాడాను. ఒట్టి బోర్. మీరు మగవారు, రాజకీయాలు మాట్లాడగలరు. ఓ ఐసీ, రండి. కుర్చీ చూపాడు ఆనంద్. నేను ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో యూడీసీని. బోడుముండ కొడుకులు ప్రమోషన్ ఇవ్వలేదు. అలాగా? అంతేకాదు, ఉన్నతాభివృద్ధులు గలదాన్ని, మగాళ్లాగే నిర్భయంగా బ్రతికాను. గుడ్. అందుకే మీతో స్నేహం చేయాలనొచ్చాను. ఆడవాళ్ళు ఏం మాట్లాడతారు? గోంగూర వంకాయ అంటూ. నిజమే. మీకు రుద్రభట్ల పొన్నయ్య గారు తెలుసా? తెలీదండి. గాంధీగారి శిష్యుడు. చాలా మంచివాడు. నేనంటే పడి చచ్చేవాడు. అలా చచ్చిపోయాడా అని అడగబోయి నాలుగు కొరుక్కున్నాడు. అలా షికారుకు వెళదామా? పొన్నయ్య గారు ఏమయ్యారు? నేను వద్దంటే కొన్నాళ్ళు దేవదాసులా తిరిగాడు. ఆ తర్వాత దేశాలు పట్టాడు. షికారు? సారీ, ఓ స్నేహితుడు వస్తానన్నాడు. అయితే రేపు వెళదాం. ఆమె వెళ్ళిపోయింది. అమ్మయ్యా. ఆనంద్ కవితను దగ్గరకు లాక్కున్నాడు. పానకంలో పుడక. ఆమె పెదవులు అందుకోబోయాడు. ఆనంద్ కేక వినిపించగానే కవితను వదిలాడు. ఇంకెక్కడి ఆనందరా నాయనా, తదాస్తు దేవతలుంటారు. పెదవులు బిగబట్టి నవ్వింది కవిత. కృష్ణొచ్చాడు. ఏంట్రా? ఏం లేదు, మనం రెడ్డిపల్లె ప్రోగ్రాం ఇస్తామని కరపత్రం తీసింది. మరో లతా మంగేష్కర్, ఆమె జీవన సహచరుడు ఆనంద్. కాడు అభినవ కిషోర్ పార్టీ మ్యూజికల్ నైటు. ఓర్ని పోల్చుకోవడానికి కూడా తెలుగువారు పనికిరారా? ఎంత దురదృష్టంరా. ఆనంద్ కరపత్రం పడేశాడు. ఎంత ధైర్యం! ఈ కరపత్రం చూస్తే లత పాడడం మానేస్తుంది. సంగీత సరస్వతి లత ఎక్కడా, నేనెక్కడా? కవిత అంది. మరేం భయపడకు. ఇప్పుడే ఓ సాహిత్య సమావేశం నుండి వస్తున్నాను. హరిదాసు పుస్తకం ఆవిష్కరిస్తూ మరో కాళిదాసు పుట్టాడు అన్నారు. ప్రాస కోసం ప్రోకులాటో లేక ఇతను భట్రాజో తెలీదు. తామన్న మాటకు విలువ ఉండాలని ఆలోచించరా? అది వాళ్ల బ్రతుకులేవో బ్రతకని. ఒక్క విషయంరా,
అక్కడే కొద్ది దూరంలో మహిళా మండలి ఉంది. దాని వార్షికోత్సవం అన్నమాట. ఓ 5 నిమిషాలు ముందు వెళదాం. ఒరే, నేను రాజకీయ నాయకుడినా, సినిమా హీరోనా? నీ ముఖం చూసి గోపాలరావు కొడుక్కి అంగీకరించాను. అదే నోటితో ఇది ఓకే అండా. కార్యకర్తలొస్తే వారి బెడద భరించలేవు. సరే, నీ ఇష్టం. కవిత మరోసారి కాఫీ తెచ్చింది. కృష్ణ వెళ్ళిపోయాడు. ఇందాకేమో అన్నావు? తదాస్తు దేవతలుంటారు అన్నాను. అది కాదండి, అబద్ధాలాడడం, అక్రమ సంపాదన అందరికీ పడవు. నాన్నగారు కూడా తప్పించుకుందామని ఏదైనా అబద్ధం ఆడితే అది నిజమే కూర్చునేది. ఐసి. అతను టవల్ తీసుకుని స్నానం చేసొస్తుంటే బాత్రూం గుమ్మం అతని తలను ముద్దు పెట్టుకుంది. అబ్బా! ఏది? తలపై చేయితో రాసింది. అతడు అలాగే ఆమెను హత్తుకున్నాడు. కవి, నీ చేయి పడగానే నొప్పి మాయమైంది. ఇద్దరూ అక్కడే చాలాసేపు తన్మయవస్థలో గడిపారు. 5 గంటలకని కార్యకర్తలు 4:30కు టెన్షన్గా తీసుకువెళ్లారు. మంత్రిగారు వచ్చారా? వస్తారు. మంత్రిగారు, సినీతార శ్రీచిత్ర అంతా వస్తున్నారు. మా వాళ్లే మహిళా మండలి ప్రెసిడెంటు. ఒక అతనొచ్చి నవ్వుతూ చెప్పాడు. మహిళా మండలి పెట్టింది షావుకారు కోమటిశెట్టి గారింట్లోనట. ఆయన భార్య పేరంటానికి వెళ్ళిందట. ఏ క్షణంలోనైనా రావచ్చునట. వయసులో ఉన్న కుర్రాళ్ళు తొంగి చూసి వెకిలి నవ్వు విసిరిపోతున్నారు. ఏంటిది ఆనంద్? కవిత అడిగింది. నా ప్రమేయం లేదు డియర్. మహిళా మండలి నవ్వాడు. మరో అరగంట గడిచినా ఎవరూ రాలేదు. అక్కడంతా రెడీగా ఉంది. రండి. రెడ్డిపల్లె కార్యకర్తలొచ్చారు 8 గంటలకు. అంతవరకు కోమటిశెట్టి గారింట్లో బయట వరండాలో బిక్కుబిక్కుమంటూ కూర్చున్నారు 3. మా ఏడాళ్ళు రాత్రిపూట కార్యక్రమం చెయ్యాలంటే సిగ్గుపడుతుండ్రు. నేను సెక్రటరీ భరతను, మరొకతను గర్వంగా చెప్పాడు. ఇంతకీ కార్యక్రమం ఉందా లేదా? లేదండి, మంత్రిగారికి పనుందంట. శ్రీచిత్రకు షూటింగ్ అట. సెక్రటరీ మగడు సెలవిచ్చాడు. ఆ మాట మొదటే చెప్పొద్దు. విసుక్కుని లేచారు. ఆకలి చలి పీడిస్తున్నాయి. ఇక్కడ భోజనం వసతుందా? పాకలో ఉంది. అక్కడికి వెళ్ళి ఆ శుభ్రం చూసి వెనక్కి తిరిగి 2 అరటిపళ్ళు కొనుక్కొని తిన్నారు. 1 కప్పు టీ తాగారు. రెడ్డిపల్లెకు వెళ్లారు. అక్కడ ఏర్పాట్లు చూసి అదిరిపోయారు. బెంచీలు అన్నీ కలిపి వేదిక చేశారు. దాని ముందు ముసలోళ్ళు పిల్లలు కూర్చున్నారు. వెనక స్త్రీలు కూర్చున్నారు. ఏయ్ వాళ్ళొచ్చారు, అడ్డం జరగండి. గోపాలరావు కొడుకు అందరినీ అదిలిస్తూ వీళ్లను వేదిక దగ్గరకు తీసుకుని వెళ్ళాడు. ఎవరు? రామారావా? నాగేశ్వరరావు. పక్కనుంది రాజుబాబు. ఆమె ఎవరు? జనంలో గుసగుసలు బయలుదేరాయి. ఇదిగో మాట్లాపండి. పల్లెలో ఇలాంటి ఉత్సవం జరగడం ఇదే మొదటిసారి. కార్యకర్త కంఠశోష. ఏందయ్యా, ఏం మాట్లాడుతున్నావు? బోనాల పండుగ నాడు ఎందుకంటే బాగానే జరుగుతుంది. ఒక అతను ఒంటికాల మీద లేచాడు. కృష్ణాష్టమి నాడు ఉట్టు కొట్టాం, వినాయకుడు నిలబెట్టాం, సినిమా టార్లేరి. మరో ముతకదావతి లేచి అడిగింది కోపంగా. అయ్యా, వాళ్లకు షూటింగ్ ఉందట. అబద్ధాల కోరుముట, పదండి. ఒక అతను లేచారు. వాలంటీర్స్ ప్లీజ్. వెంటనే ఎర్ర రిబ్బన్తో చేసిన పూలు ఎదన పెట్టుకు తిరుగుతున్న వాలంటీర్స్ పరుగునొచ్చి చేతిలో కర్రతో జనాన్ని కూర్చోమని బెదిరించారు. అసహాయంగా కూర్చున్నారు జనం. ఇప్పుడు మీ కలల పంట, పాటల జంట ఆనంద్ కవితలు పాడుతున్నారు అనౌన్స్ చేశాడు. రండి మైక్ ముందుకు. మహాజన్లారా కూర్చోండి. అక్కడంతా రైతు కుటుంబాలే కనిపించాయి. వారి కళ్లల్లో అలసట, నిద్ర స్పష్టంగా కనిపిస్తున్నాయి. వేదికెక్కబోయిన కవిత కాలు జారింది. తూలి అక్కడే నిల్చున్న ఆనంద్ భుజం మీద ఒంగింది. అతను చేయుతనిచ్చి కిందకి దింపాడు. చూడండి, ఆ మైకిటివ్వండి, కింద నిలబడి పాడతాం ఆనంద్ అడిగాడు. అలాగే మహాజన్లారా, నా మాటలు వినండి. పాట వింటాం, ఓ కంటాం. ఒరే, నిన్న మా తమ్ముడు 15 గోళీలు గెలుచుకున్నాడని కొడతావుబే. వాడు తొందర చేశాడు. ఒరే రంగనాయకులు, పోదాం రారా. ఓ స్త్రీ పిలుపు. తాము పాట మొదలు పెడితేనే గాని వాళ్ళు మాటలాపరని అర్థమైపోయింది. నా పాట నీ నోట పలకాల శిలక మొదలుపెట్టారు. మనం పట్నం వెళ్ళినప్పుడు చూడలేదురా మోగ మనసులు గా పాట. దేవుని మీద పాడండి. పాటదారి పాటదే, జనం నోటిదారి నోటిదే. గోపాలరావు కొడుకు మాత్రం లాఠీ దెబ్బలతో జనాన్ని అదుపులో పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. దెబ్బలు కొట్టి పాటలు వినిపించడం దారుణం. ఆనంద్ పాట ఆపాడు. అప్పటికే 10:11 అయింది. లారీలు కర్రలను ఖాతరు చేయక జనం మెల్లగా లేచి వెళ్ళిపోసాగారు. చండిక కొట్టుకుపోతుంటే ఉద్దాలకుడు నదీనామం సరోగతిహి అన్నాడట. ఈనాడు మన భవానీ కల్చరల్ అసోసియేషన్ ప్రారంభించాం అంటూ గోపాలరావు గారు అబ్బాయి చెప్పాడు. గందరగోళం తగ్గాక ఓ పాత ఫియట్ కారు కార్యకర్తలు మిగిలారు. బయలుదేరదామా? ఆనంద్ అడిగాడు. 1 నిమిషంలో వస్తాను. కార్యదర్శి వెళ్ళిపోయాడు. 4 దులిపివేరా? కృష్ణ అడిగాడు. జరగాల్సింది జరిగిపోయింది. ఇప్పుడు దులిపే నలిపివేసిన మన నోటి దురద వదులుతుంది అన్నాడు. చొచ్చు ఆర్గనైజర్స్, పుచ్చు ప్రణాళికలు, 10 కార్లు, 9 వాయిద్యాలు, 8 మంది గెస్టులు అన్నాడు. కృష్ణ, అతన్ని వెళ్ళి పట్టుకురా. త్వరగా వెళితే వాయిద్యాలు వచ్చినట్టే లెక్క.
ఆనంద్ విసుక్కున్నాడు. అరగంట చలిలో నిలబడ్డాక వచ్చాడు ఆర్గనైజర్. అందరూ కలిసి బయలుదేరారు. ఊరు దాటగానే డ్రైవర్కు కొంత డబ్బిచ్చి దిగిపోయాడు ఆర్గనైజర్. కారు ముందుకు సాగింది. ఏంటయ్యా ఈ కుదుపులు? టైరు కాస్త పాతది అంటుండగానే ముందుకు వెళ్ళి ఆగిపోయింది కారు. ఏమైంది? టైరు పంక్చర్ అయింది సార్. అతను దిగి అసహాయంగా చూశాడు. స్పేర్ వీల్ తీసి మార్చవయ్యా, దిగు కవిత. అందరూ దిగారు. అతను డిక్కీలోంచి వీల్ తీశాడు. ఏడుపు ముఖం వేశాడు. ఏంటి? నిన్న పంక్చర్ బాగు చేయించలేదు, ఇప్పుడెలా? అందరూ దిగాలుపడి చూశారు. ఏం డ్రైవర్ వయ్యా, స్పేర్ టైర్ లేందే ఎలా బయలుదేరావు? అసలు నీ ఉద్దేశం ఏమిటి? పంక్చర్ అవుతుందని అనుకున్నానా? 10 నిమిషాలకు ఆటో కారు వస్తే ఆపాలని చూశారు. వీరిని చూసి స్పీడ్ హెచ్చించాడతను. ప్రకృతి చీకటి ముసుగు కప్పుకున్నట్టుంది. భయంగా ఆనంద్ చేయి పట్టుకుంది కవిత. ఒక బండతను వెళుతుంటే ముందు ఏదైనా ఊరుందా? ఉంటే పెట్రోల్ పంపు లాంటిది ఉందా అని అడిగాడు. గొసొంటో 6 మైలు పోతే బీబీనగర్ ఉంది అన్నాడు. కారు పక్కకు నెట్టి మేం వెళ్ళొస్తాం, లోపల లాక్ చేసుకుని మీరు కూర్చోండి, డ్రైవర్ కృష్ణ అన్నారు. చేసేది లేక అంగీకరించాడు. అందరూ కలిసి కారు పక్కకు నెట్టారు. వాళ్ళు వెళ్ళిపోయాక చుట్టూ చీకటి తప్ప మరేం కనిపించలేదు. గాలి కోసం చిన్న సందుంచేసి కిటికీలు తలుపులు మూసేశారు. నేను ఫ్రంట్లో పడుకుంటాను, నువ్వు వెనక సర్దుకుని పడుకో, ఆనంద్ చెప్పాడు. అమ్మో, నాకు నిద్రలేకపోయినా సరే, మీకొక్క అంగుళం దూరంగా ఉండలేను అంది. వెనక సీట్లో అతను సీటుకు ఒరిగి కూర్చున్నాడు. అతని ఒడిలో తల పెట్టుకుని ముడుచుకుని పడుకుంది. లైట్ తీసేయండి. ఏయ్ ఇటు చూడు, ముందుకు వంగాడు ఆనంద్. రోడ్డిది తెలుసులేవోయ్, నిర్మానుష్యమైన దారి. అదీ కాక నేను ఎప్పుడు హనీమూన్ గురించి ఆలోచిస్తూ ఇలాంటి ఘట్టాలు ఊహించేవాణ్ణి. పని లేకపోతే సరి. థ్రిల్లింగా లేదు? ఆమె నుదురు చుంబించాడు. లైటు తీసేశాక అతనికి మరింత దగ్గరగా జరిగింది. అవును ఆనంద్, ఇలా నీ వెంట ఎక్కడికి వెళ్ళినా థ్రిల్లింగ్గా ఉంటుంది అంది. ఇద్దరూ నిద్రపోయారు. కారు బోనెట్ మీద బాదిన చప్పుడైతే చటుక్కున లేవబోయాడు ఆనంద్. అతడిని లతలా అల్లుకుపోయింది. వద్దండి, మన వారేమో చూద్దాం. ఇక దొంగల అయితే కిటికీ అద్దాలు పగలగొట్టి లోపలికొస్తారు, ఉండు. ఆమె బంధం విడిపించుకుని అద్దం కిందకి చేశాడు. 2 వ్యక్తులొచ్చారు. ఎవరిది కారు? మాదే. టైరు పంక్చర్ అయితే పక్క ఊరికి వెళ్లారు మా స్నేహితులు అన్నాడు. ఆమె ఎవరు? నా భార్య. మిమ్మల్ని చూసి దొంగలేమో అనుకుని భయపడుతోంది. ఓ, మేము లారీలో వస్తుంటే చిన్న యాక్సిడెంట్ అయింది. అక్కడుండి అడ్డమైన ప్రశ్నలకు జవాబులు ఎవరిస్తారని వచ్చేసాం, లిఫ్ట్ దొరుకుతుందేమోనని. మరి చాలా దెబ్బలు తాకాయా? లేదు, కాస్త జర్కంతే అన్నాడు. కారు బాగైతే అందరం కలిసే వెళదాం, లైట్ ఆర్పాడు. వాళ్ళు బయటున్నారు. ఎలాంటివారో తెలీదు. కవిత భుజాలు పట్టి దగ్గరకు తీసుకుని ఓదార్చాడు. అంతలా భయపడిపోతావేం, నేను లేను అంది. తనలోని భావాలు ఎలా చెప్పగలదు? అరగంట తర్వాత కృష్ణ డ్రైవరు వచ్చారు. టైర్లు కుట్టేవాడి బంధువులెవరో పోయారట. ఆ మర్నాడు గాని రాడని తెలిసింది. రేపటి వరకు ఆగి ఏదైనా బస్సు పట్టుకోవాలి. అందరూ నిరాశగా కూర్చున్నారు. ఓ లారీ వెళుతుంటే ఆపాడు డ్రైవర్. వీళ్ళని కాస్త సిటీలో వదిలేయకూడదు. ముందు ఎందరున్నారో చూడండి, పైన సంచుల మీద కూర్చుంటే రావచ్చు. అరగంట కళ్ళు మూసుకుంటే వెళ్ళిపోతాం, పద. పైకెక్కారు. లారీ కదిలేకగాని అసలు అవస్థ తెలిసి రాలేదు. బంతిలా భర్త వైపు కృష్ణవైపు దొర్లుతోంది కవిత. మీరు తాళ్లు పట్టుకుని బోర్లా పడుకోండి. అందరూ పడుకున్నాక కుదుపులు తగ్గాయి. ప్రాణాలు బిగబట్టుకుని ఇల్లు చేరారు. ఈ ప్రయాణం వల్ల ఏం నేర్చుకున్నావు? మీరు పక్కనుంటే ఎడారి కూడా నందనవనం అవుతుందని. ఓ యా, నేను మాత్రం కార్యకర్తల మాటలు నమ్మి ఇలాంటి ఊర్లో ప్రోగ్రాం ఇవ్వను. ఇచ్చిన అర్ధరాత్రి బయలుదేరను అన్నాడు హుషారుగా. ఒట్టేనా? నీ గులాబీ పెదవుల మీద ఒట్టు. గోపాలరావు గారి అబ్బాయి ఏదో ఇచ్చాడు ఉత్తరం. నలిగిపోయిన కాగితం తీశాడు. దానిలో నుండి 116 బయటపడ్డాయి. కాగితం సాఫీగా చేసి చదివాడు. ఇద్దరికీ కలిపి 5 116 ఇవ్వాలనుకున్నాను. ఈ ఊళ్ళో సాధ్యపడదని తెలిసింది. అన్యదా భావించరు కదూ. నీతో ఏమైనా డబ్బిస్తామని చెప్పారా కవి? ఎప్పుడు పిలుచుకుపోయినా వారి సత్యానుసారం ఇచ్చేవారు. కళను వ్యాపారంగా మారుస్తున్నారన్నమాట. తప్పనిసరి పరిస్థితుల్లో అంతకంటే మార్గం లేదండి. 3 రోజుల ఉపవాసం ఉంటే కళారాధన గట్టెక్కి ఆకలి ముందుకొస్తుంది. కబుర్లు నేర్చావు. ఆమె బొగ్గ మీద చిటుకు వేశాడు. ఈ 116 మాత్రం కృష్ణొస్తే తిప్పి పంపించు అన్నాడు. అలాగే అంది నీళ్ల పొయ్యి కింద మంట చేస్తూ. ఇన్స్టాల్మెంట్పై బాయిలర్ కొందాం. ఇప్పుడే వద్దండి, అత్యవసరంగా కొనవలసిన ఉన్నాయి. ఏంటబ్బా, మీకో బల్ల 4 కుర్చీలు కర్టెన్సు. చీరలంటావేమో అనుకున్నాను. అవునులేండి, మీకు అంతకంటే మంచి ఆలోచనలు ఎలా వస్తుంది? ఆమె మూతి ముడిచింది. ఆమెను ప్రసన్నురాల్ని చేసుకుందామని లేచాడు. ఎక్కడికో వెళ్ళినట్టున్నారు? సాంబ వచ్చింది చెప్పాడు ఆనంద్. పల్లెలు ఐ లైక్.
పల్లెటూరు పద్ధతులు ఐ హేట్. అవును, మీ భార్య గాలిపాటలే పాడుతుందట. అవును. బోడి సంగీతం ఎవడికి కావాలి? నా చిన్నప్పుడు ప్రైజులు వచ్చాయి. కంగ్రాచ్యులేషన్స్. మా ఆఫీసరు నా వెంట పడుతున్నాడు, నా కళను వర్ణిస్తున్నాడు, నా పళ్ళను మెచ్చుకుంటాడు. ఈ లవ్వు గివ్వు అంటే పరమ బోరు. వివాహ వ్యవస్థే నీచమైంది. సాయంత్రం సావకాశంగా మాట్లాడుకుందాం. నేను కాలేజీకి వెళ్ళాలి. ఈరోజు ఆదివారం. స్పెషల్ క్లాసులున్నాయి. మా వదిన ఒట్టి పిసినుగొట్టు. ఈ పక్క గది ఇవ్వకూడదు, మీకు ప్రైవసీ అనేది లేదు. మేం అద్దె భరించొద్దు. కవి, నీళ్లు తోడావా? లేచి బయటికి తొంగి చూశాడు. సాంబవి లేవక తప్పలేదు. ఆమె వెళ్ళిపోయాక తలుపులు వేసొచ్చాడు. ఇప్పుడు వంట చేయడం దేనికి? స్నానం చేసి హోటల్లో భోంచేద్దాం. తలుపులు బాదారు ఎవరో. విసురుగా తలుపు తీశాడు. పేరయ్య ఉన్నాడు. చేతిలో టిఫిన్ క్యారియర్ ఉంది. ససమ్మ గర్భవతట. పురిటికి తెచ్చింది అమ్మగారు. వాళ్ళాయన పబ్లిక్ గార్డెన్ చూస్తారట. పులిహార, గారెలు, పాయసం చేసుకుని వెళ్లారు. ఇదెవరు తెమ్మన్నారు? నాకు తెలీదయ్యా, రాజమ్మ పంపింది అన్నాడు. పెంచిన ప్రేమ అనుకున్నాడు. టిఫిన్ తీసి గారె తీసుకువెళ్ళి కవిత నోటికి అందించాడు. ఏంటి? మా రాజమ్మ గారె తింటే స్వర్గానికి 3 అంగుళాల దూరంలో ఉంటాం, అవునా? నవ్వుతూ తను కాస్త కొరుక్కొని మిగతాది అతని నోటికి అందించింది. పేరయ్య రావడం చూసి ఏం ఎరగనట్టు పొయ్యివైపు తిరిగింది. శశి కూతురికి 5వ మాసం వచ్చాక సారే చీర ఇచ్చి పంపింది మీనాక్షి. రంగనాథరావుకు దిగులుగా ఉంది. ఎప్పటికప్పుడు అప్పు తీర్చాలంటే ఏదో అడ్డంకి. మీనాక్షిని ఆజ్ఞాపించలేడు. ఊరిలో బంగారం లాంటి పొలం అమ్మి సూర్యారావు అప్పు తీర్చాడు. ఈలోగా మార్వాడి దగ్గర కొత్త అప్పు చేసింది మీనాక్షి. మనకుంటే పెట్టుకోవాలి మీనా. అప్పులు చేయడం నాకు నచ్చలేదు. మనకెవరూ బ్రతకలేక. మనం బ్రతకలేనప్పుడు మనవాళ్ళంటూ చేతునిస్తారని పెట్టుకుంటున్నాను. కరుకుగా జవాబు చెప్పింది. అయ్యా, కాఫీ. రాజమ్మ కాఫీ తెచ్చింది. సాధారణంగా పేరయ్య తెస్తాడు. రాజమ్మ తెచ్చిందంటే ఏదో విశేషం ఉంటుందని తెలుసు. ఏమైనా డబ్బు కావాలా? కాదయ్య గారు, నిన్న మా పిల్లలను ఆసుపత్రికి తీసుకువెళితే అక్కడికి కోళ్ళొచ్చింది. వేవిళ్ళట, చిక్కిపోయింది. మేం బాగున్నామని మంట. మరిచిపోవాలనుకున్న విషయాలను మళ్ళీ ఎందుకు గుర్తు చేస్తావు? మీనాక్షి వచ్చింది. రాజమ్మ ముఖం మార్చుకుని వెళ్ళిపోయింది. తిన్నంటి వాసాలు లెక్కపెట్టే రకాలు. అది కోళ్ళ, కొరివి. ఈ వయసులో చేతికొచ్చిన కొడుకు దూరం అవడం అంత నరకం మరొకటుందా? ఇప్పుడు ఆ విషయాలు ఎందుకు మీనా? అతను లేచి వెళ్ళిపోయాడు. అతనికి కొడుకు, కోడలు, మనవడు తన దగ్గరున్నట్టు ఊహలొచ్చాయి. ఊహల్లో ఆనందం పొందుతూ కిటికీ నుండి బయటకు చూడసాగాడు. బజారుకెళదాం రండి. ఎందుకు? ఇటు తిరగకుండానే అడిగాడు. మా సుమతి ఆఖరి కొడుక్కి బ్యాటు, బంతి కావాలట. రేపు హైదరాబాద్ మీదుగా వెళుతుంది. అలాగే మిఠాయి తెస్తాను. ఏదో అనాల్ని నోరు విప్పి మాట్లాడలేకపోయాడు. మెల్లగా ఆనంద్ కవిత రావడం కనిపించింది. అతను ఆశ్చర్యంగా చూశాడు. రంగు తేలి నెమలిపించిన రంగు వెంకటగిరి చీరలో అందంగా నిండుగా ఉంది. ఆమె అతని ముందుకొచ్చి అతని పాదాలకు నమస్కరించింది. మీనాక్షికి నమస్కరించబోతే దూరం తీసుకుంది. నాన్న, మిమ్మల్ని ఏమీ అండం లేదు. నిండు హృదయంతో ఆశీర్వదించండి. 5వ మాసం దాటిపోతుందని ఇంటివాళ్ల పిన్ని ఏదో. మాసిసులు లేకపోతే బ్రతకలేరా నాయనా? వెటకారం చేసింది మీనాక్షి. బ్రతకలేమని కాదు పిన్ని, నాకుంది తండ్రి ఒక్కడే, శుభ సమయంలో గుర్తుకొచ్చే ఆత్మీయుడు. అందుకే ఆయన మాటకు విలువిచ్చి ఆయనను అడిగి పెళ్లి చేసుకున్నాం. ఆయనకి అనలేని గౌరవం కట్టబెట్టావు. ఎందుకీ ముఖప్రీతి మాటలు? ఆయన శాంతంగా బ్రతకాలంటే మళ్ళీ ఛాయలకు రాకండి. రంగనాథరావు అటు ఇటు చూస్తున్నాడు. భార్య అన్న దాంట్లో సమంజసమెంతో తెలియడం లేదు. సరే, వస్తాం నాన్న. తండ్రి మౌనం అతడిని కృంగదీసింది. ఇద్దరూ వెనుతిరిగి గేటు దాటుతుండగా రాజమ్మ పరుగు నొచ్చింది. ఆగండి బాబు, ఆడపెత్తనం ఈ కొంపలో. పళ్ళు పూలు కవిత ఒడిలో పెట్టింది. పండులాంటి కొడుకునెత్తుకొని ఆ తల్లి మెటికలు విరిచి లోపల నుండి యజమానులు రావడం చూసి ఇంట్లోకి వెళ్ళిపోయింది. వాళ్ళు గేటు బయటకొచ్చారు. వాళ్ళని దూసుకుని ఫియట్ కారు వెళ్ళిపోయింది. ఆనంద్ గాఢంగా నిట్టూర్చాడు. తను రేపంతేనా? కాదు, తన కొడుకు తనకంటే చిన్నవాడు, అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తాడు. ఏంటి 2 సార్లు పిలిచినా పలకలేదు? అంత పరధ్యాసగా ఉన్నారే? మోచేతితో కవిత పొడిచింది. ఏం లేదు కవి, జీవితంలో నేను మూర్ఖంగా ప్రవర్తిస్తే స్త్రీకి మెత్తని హృదయం ఉందంటారే, ఆ హృదయ స్పందనతో ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని. అంతా తిరిగి అపవాదు ఆడవారికే వస్తుందా? కాదా? ఇప్పుడు పిన్ని లేకపోతే నాన్నగారు తప్పక ఉండిపోమనేవారు. ఇద్దరూ రిక్షా చేసుకుని ఇంటికొచ్చారు. పళ్ళు పూలు బల్ల మీద పెడుతుండగా ఇంటావిడొచ్చింది. అంత దూరం వెళ్లారు, చీరలిచ్చారా, నగల? ఇప్పుడైనా ఇవ్వకూడదు? అంతా మాయిదార కాలమమ్మ కాలం. మేం వెళ్ళగానే చీరలు తయారుగా ఉంటాయా పిన్ని? నవ్వింది. ఆమె కాసేపుండి వెళ్ళిపోయింది. బట్టలు మార్చుకుని వచ్చేసరికి ఆనంద్ పడుకున్నాడు. 8 కాలేదు, అప్పుడే పడక. ఆ దుపటెలా కప్పు, చలిగా ఉంది.
ఆమె కంగారుగా అతని నుదురు ముట్టుకు చూసింది. వేడిగా ఉంది. మీకు జ్వరం వచ్చింది. భయపడకమ్మా, ఒక్కరోజునవే తగ్గిపోతుంది అనుకుంటూ సాంబ వచ్చింది. అత్త ఆడబిడ్డల పోరు లేకపోయినా ఈ సాంబవి మాత్రం నేనున్నానంటూ వస్తుంది. ఆనందును చూస్తే పరవశించిపోతుంది. అది కవితకు కంటగింపుగా ఉంది. కురోసిన్ లేదండి, నేనిక్కడ కూర్చుంటాను, వెళ్ళి తీసుకురా. వెళ్ళు కవి, చలి ఎక్కువవుతుంది. ఆమె అసహాయంగా చూసి వెళ్ళిపోయింది. సాంబవి కుర్చీ దగ్గరగా జరుపుకుంది. ఆనంద్ ఆమె వంకకు తిరిగాడు. ఆనంద్ గారు, మా డిప్యూటీ లేడు, బట్టతల బండమొహం వాడును నన్ను ప్రేమిస్తున్నాడట, వెర్రిముండా కొడుకు. మొన్నొచ్చాడు అతనా? మా వదినకేం తెలీదు, వెర్రిమాలకం అంది ఇంకేమో చెప్పబోతూ. ఆనంద్ మూలిగాడు. అరెరే, ఒళ్ళు నొప్పులా? లేచి అతని భుజాలు కాళ్ళు నొక్కడం మొదలుపెట్టింది. అక్కర్లేద్దండి, ఆనందన్న వినిపించుకోలేదు. కవిత రానే వచ్చింది. తీక్షణంగా చూసింది. అంతగా ఆగలేకపోతున్నారా? పాలు వెచ్చబెట్టుకొస్తాను. విసురుగా లోపలికి వెళ్ళింది. మీ ఆవిడ మేనర్లెస్ లేడీలా ఉందేం? నేను చేసిన సహాయానికి థ్యాంక్స్ చెప్పదు? కోపంగా అడిగింది. అమ్మా, ఆనంద్ అటు తిరిగి పడుకోగానే ఒక్క మూలుగు వెళ్ళిపోయింది. ఆనంద్కు తెలుసు ఆమె మనసులో ఏమనుకుంటుందో. వెర్రెముండా కొడుకో అని తిట్టుకుంటుందని తెలుసు. ఇదిగో పాలు మాత్రా. ఆనంద్ లేచి పాలు మాత్రా తీసుకున్నాడు. ఆమె మాట్లాడక దోమతెర సరిచేసింది. 10 నిమిషాల్లో చెమట్లు పట్టాయి. జ్వరం తగ్గింది కవి. తొడవడానికి శాంభవిని పిలవనా? కోరగా చూసింది. ఆమె ముఖం చూసి పొక్కుని నవ్వేశాడు ఆనంద్. ఎంత ఏర్షో! ఆమొచ్చి సహాయం చేస్తానంటే వద్దనను. అబ్బే, రాత్రంతా కూర్చోమనే పని. కోపంగా చూసింది. అతను చేయి పట్టి లాగాడు. వచ్చి అతని ఒడిలో పడింది. ఏయ్, ఏంటా పొగరు? మీరేంటి ఆమెతో ఆ వగలు? అందుకే అన్నారోయ్, ఆడది ముందు పుట్టి అసూయ తర్వాత పుట్టిందని. వెధవ సామెతలు నాకు వచ్చు. మగాడు ముందు పుట్టి కాదు మోసం ముందు పుట్టి మగాడు తర్వాత పుట్టాడని. ఆ పైన మాట్లాడనీలేదు. సారీ అన్న శబ్దానికి ఇద్దరూ ఉలికిపడి దూరం అయ్యారు. గుమ్మం అవతల కృష్ణ నిలబడున్నాడు. రారా, ఆనంద్ చెమట్లు తుడుచుకుంటూ పిలిచాడు. కృష్ణ వచ్చాడు. కవిత పనున్నట్టు లోపలికి వెళ్ళింది. శుక్రవారం ఓ మహాకవికి సన్మానం చేస్తున్నారు. ఆ సందర్భంలో కవిత పాడాలరా. వాళ్ళు డబ్బిచ్చి పాడిస్తారు కదూ? అవును, ఒకప్పుడైతే చాలా తక్కువ ఇచ్చేవారు. ఇప్పుడు బాగానే ఇస్తారు. గంటసేపు పాడితే 200 ఇస్తామన్నారు. 2 సోలోలు, 2 డ్యూయెట్లు. ఓ, వాళ్ళ అసోసియేషన్లో ప్రెసిడెంట్ పాడతాడు. అతనితోనే పాడుతుంది కవిత. గౌరవప్రదమైన సంస్థే. అది నిజమే, కానీ డబ్బు తీసుకుని పాడడం నాకు ఇష్టం లేదు. అది నిజమే ఆనంద్, ఫ్రీగా పాడతామంటే ఎన్నో చిక్కులు. మీకు అవకాశం లేక పాడుతున్నారనుకుంటారు. అదీ కాక ప్రతివాడు పాడమనేవాడే. అందరికీ ఎందుకు పాడతాం? ఆనంద్ అంటుండగా కవిత పులిహోర ప్లేటుతో వచ్చింది. నాకు నిల్చుంటే కూర్చుంటే ఆయాసంగా ఉందన్నయ్య, ఇప్పుడు పాడలేను. సరే, నీ ఆరోగ్యం జాగ్రత్త. కృష్ణ పలహారం చేసి వెళ్ళిపోయాడు. అతని ఒళ్ళు తుడిచి పక్క సర్దింది. వీడిని చూసి అందరూ అసోసియేషన్ మీద ఏదో సంపాదిస్తాడని అనుకుంటారు. అవును, రాత్రింబవళ్ళు తిరిగితే అనుకోరేమిటి? అదే అర్థం కాదు కవి. ఒక్కొక్కరికి ఒక్కొక్క వ్యసనం. వీడికి కార్యక్రమాలు నిర్వహించడం ఓ వ్యసనమైంది అన్నాడు. మజ్జిగన్నం తింటారా? ఈ పూట వద్దులే. ఆమె మరో కప్పు హార్లిక్స్ తెచ్చిచ్చింది. తను అక్కడికే తెచ్చుకుని భోజనం ముగించింది. ఆమె తలుపులు వేసి చాపపరుచుకుంది. ఏయ్, జ్వరం వస్తుందని భయమా? మీరు ఎంత మాటైనా అనగల సమర్థులు. తలగడ విసిరేసి వెళ్ళి అతని పక్కన చోటు చేసుకుంది. మీ కుక్కగా ఉంటుందని దూరం పడుకున్నాను. ఇంకెప్పుడూ ఇలా అవమానించకండి. అవమానం నీ ఒక్కదానికేనా? సాంభవిని నన్ను కలిపి అనుమానించడం నీ హక్క? ఆమె ముక్కుపట్టి ఊపాడు. మీతో ఎవరు చనువుగా ఉన్నా సహించలేను. మనం ఎందరితో చనువుగా తిరిగినా, ప్రేమగా మాట్లాడినా మన అనుబంధం వేరు. దానికి ఎలాంటి మైలా అంటనివ్వండియార్. దగ్గరగా తీసుకున్నాడు. అతని సమక్షంలో ఎంతో నిశ్చింతగా ఉంటుంది. లైట్ ఆర్పి అతని చెయ్యి తన మెడ చుట్టూ వేసుకుని నిద్రపోయింది. మర్నాడు ఆనంద్ కాలేజీకి వెళతానంటే వద్దని ఆపేసింది. విశ్రాంతి తీసుకోండి, ఈ పూట జ్వరం రాకుంటే రేపు వెళుదురుగాని. లీవ్ లెటర్ పంపించింది. ఎలా ఉంది ఆనంద్ గారు? సాంబవి గొంతు వింటూనే అటు తిరిగి గురక పెట్టాడు. కవిత నవ్వు ఆపుకుంది. రండి, నిద్రపోతున్నారు. ఆఫీస్కా? ఈరోజు గాంధీభవన్లో ఏదో పార్టీ ఉంది. ఒంటరిగా వెళ్లాలంటే అదోలా ఉంది. అంతా మగాళ్లే. మీకేం భయం అనబోయి ఆగిపోయింది. ఆమె ఇంకా 16 ఏళ్ల బాలకుమార్ని అనుకుంటుంది. సాంబవి వెళ్ళిపోయింది. లెండి, ఆవిడ వెళ్ళిపోయింది అంటుండగానే పక్కింటి కుర్రాడు అరుస్తూ వచ్చాడు. కవితక్క, గీతక్క ఫోటో వచ్చింది పేపర్లో. ఆ పేపర్ అందుకుని చూసి ఆమె ముఖం చిట్లించింది. దాదాపు అర్ధనగ్నంగా ఉందా ఫోటో. అవి చూస్తే మామగారు మరీ మండిపడతారు. ఆమె పేపర్ కుర్రాడికి ఇచ్చేసింది. ఏంటది, చూపించవా? మీరు చూడదగిన విశేషం కాదులేండి. పోరా, నీకేం పనిలేదా?
పద్దాక సినిమా పత్రిక పట్టుకుని తిరుగుతావు అంది కోపంగా. అయితే ఏంటో తప్పకుండా చూడాలి అన్నాడు. లేచి పత్రిక లాక్కుని చూశాడు. కింద రాసిన వాక్యాలు చదివాడు. క్యాబరే డాన్సర్ సెక్స్ బాంబు మిస్ షబనాం. పేపరు కుర్రాడికిచ్చి పంపాడు. అటు తిరిగి కవితను తన వైపుకు తిప్పుకున్నాడు. ఏయ్, ఎందుకా విచారం? మన సంతానంతోనైనా మీ నాన్నకు మీకు మధ్యన సఖ్యత కుదురుతుందనుకున్నాను. ఈ ఫోటోలు చూస్తే ఆయన అసలు ఆ ఛాయలకు రానివారు. ఓస్, అదా నీ విచారం? నవ్వేశాడు ఆనంద్. ఈ వయసులో ఆయనకు మీ అండ ఎంతో అవసరం. అతను ఆమెను దగ్గరగా తీసుకుని తలపై చేయి వేశాడు. నాకు గర్వంగా ఉంది కవి, నీ మంచితనమే నిన్ను కాపాడుతుంది అన్నాడు. ఆమె ఆలోచిస్తూ ఉండిపోయింది. తన వల్లే తండ్రి కొడుకులు దూరమయ్యారని ఆమె విచారం. చూడు కవి, ఈ స్థితిలో నువ్వు విచారంగా ఉండకూడదు. ఆనంద్ ఆమె బొగ్గ సాగదీశాడు. తమరి స్థితిలో లేచి తిరగరాదు. అతడిని చేయి పట్టి మంచంపైకి నెట్టింది. భర్తను నెట్టావు, పాపం తగులుతుంది. నిజం? అయితే రోజూ నెడుతుంటాను, చాలా పాపం తగులుతుంది. నాకు యమధర్మరాజును చూసే భాగ్యం కలుగుతుంది అంది నవ్వుతూ అతని పక్కనే కూర్చుని.